ఈరోజు వచ్చేసి నేనైతే ఈ 2 క్యూబ్ ట్యాంక్స్ అయితే సెటప్ చేయబోతున్నాను. ఈ క్యూబ్ ట్యాంక్స్ లో నేనైతే చాలా ఎక్స్పెన్సివ్ ఫిష్ అయితే పెట్టబోతున్నాను అనమాట. సో ఈ క్యూబ్ ట్యాంక్స్ వచ్చేసరికి 6 mm గ్లాస్ లో అయితే చేపించాను. అలాగే ఈ ట్యాంక్స్ వచ్చేసరికి మన టేబుల్ ఫ్రంట్ లో అయితే పెట్టాను. ఇంకా మన డిస్కస్ ట్యాంక్ అయితే ఈ ర్యాక్ లో కిందకైతే షిఫ్ట్ చేసేసాను. సెటప్ చేయడానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి వైట్ వినైల్ అయితే మొత్తం 4 sides లో అయితే పెట్టాలన్నమాట. సో దానికోసం అయితే ఈ ఒక రబ్బర్ ది స్క్వీజీ అయితే తీసుకున్నాను. 4 sides నుంచి అయితే దీంట్లో వినైల్ అయితే పెట్టేశాను అనమాట. సో పక్కన ఉన్న 3 sides ఇంకా కిందకైతే వినైల్ అయితే పెట్టేశాను. 2 tanks లో అయితే వినైల్ పెట్టుకున్న తర్వాత అయితే ఈ ట్యాంక్ లో ఇంకా వాటర్ ఫిల్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. సో వాటర్ కోసం అయితే నేనైతే మినరల్ వాటర్ అయితే తెప్పించాను. సో దీనిలో స్ట్రిక్ట్లీ మనం టీడీఎస్ మెయింటైన్ చేసేది 50 బిలో అన్నమాట. వాటర్ పోసుకున్న ముందు అయితే దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని దానికి ప్రాపర్ గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వినైల్ పెట్టేటప్పుడు అయితే సోప్ వాటర్ స్ప్రే చేస్తాం కదా, ఆ సోప్ వాటర్ అనేది ట్యాంక్ లో కొంచెం వెళ్ళింది. దానివల్ల అయితే ప్రాపర్ గా క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసరికి మనం అయితే క్యాన్స్ లో నుంచి దీంట్లో వాటర్ వేసుకోవడం అయితే స్టార్ట్ చేసాం. సో నాకైతే 3 cans పడతాయేమో అనుకున్నాను, కానీ ఒక్క ట్యాంక్ లో అయితే మనకి 4 cans అయితే పడ్డాయి అనమాట. సో ఆల్మోస్ట్ 80 liters వరకు అయితే ఒక ట్యాంక్ లో అయితే సరిపోతుంది. అలాగే వేరే ట్యాంక్ కోసం అయితే ఒకే క్యాన్ ఉంది కాబట్టి ఇంకా 3 cans తెప్పించి మళ్ళీ ఆ ట్యాంక్ కూడా ఫిల్ చేసుకున్నాను. వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే ఒక స్పాంజ్ ఫిల్టర్ ఇంకొక హీటర్ అయితే ఒక ట్యాంక్ లో అయితే పెట్టుకున్నాను. సో వేరే ట్యాంక్ లో కూడా అట్లానే ఒక స్పాంజ్ ఫిల్టర్ ఇంకొక హీటర్ పెట్టుకున్నాను. ఇంకొకటి వచ్చేసరికి థర్మోమీటర్ అయితే పెట్టుకున్నాను అనమాట. నా దగ్గర అయితే డిజిటల్ థర్మోమీటర్ ఉంటే అదైతే వేసుకున్నాను. మొత్తానికి ఈ ట్యాంక్ సెటప్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ దీంట్లో ఏం ఫిష్ అయితే నేను పెట్టబోతున్నాను అనేది గెస్ట్ చేయండి. ఇంకా ఈ ట్యాంక్ సెటప్ మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి.